ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక వెలుగు వెలిగిన అవంతి శ్రీనివాస్ సడన్ గా పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి మాయమైపోయారు. ప్రస్తుతం విశాఖ జిల్లా రాజకీయాల్లో ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్న ఆ మాజీ మంత్రి పొలిటికల్ కెరీర్ కి అర్ధాంతరంగా బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. ఎక్స్ప్రెస్ స్పీడ్ తో పొలిటికల్ జర్నీ కొనసాగించిన అవంతికి 15 ఏళ్ల తర్వాత ఒక్క ఓటమితో బ్రేక్ పడ్డం, రాజకీయాలకు దూరంగా వెళ్లిపోవడం రెండూ చకచకా జరిగిపోయాయి. ఇంతకీ ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారా? వ్యాపారాలకు ప్రాబ్లం వస్తుందని తాత్కాలికంగా సైడ్ అయ్యారా? విశాఖ జిల్లా రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత జెట్ స్పీడ్లు ఊహించని స్థాయికి ఎదిగిపోయిన వాళ్ళున్నారు. క్షణాల్లో రాజకీయ సామ్రాజ్యాన్ని కూల్చేసుకుని రాజకీయాలకు దూరమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడెక్కడ? ఇదే ప్రశ్న జిల్లాలో ప్రతి ఒక్కరి మదిని తొలిచేస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీలో గంటా ప్రోద్బలంతో జాయిన్ అయిన అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్లో విలీనమైపోవడంతో అవంతి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో జాయిన్ అయి అనకాపల్లి ఎంపీగా బరిలో నిలిచి విజయం సాధించారు. తొలి 5 ఏళ్లు అసెంబ్లీలో, మళ్లీ 5 ఏళ్లు పార్లమెంట్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 2019 ఎన్నికల సమయానికి వైసీపీకి ఉన్న వేవ్ ని చూసి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం, సీట్ సంపాదించడం అన్ని చకచకా జరిగిపోయాయి. 2019 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, 3 ఏళ్ల పాటు కీలకమైన మంత్రి పదవి కూడా చేపట్టారు అవంతి శ్రీనివాస్. ముచ్చటగా 3 సార్లు తన గురువు గంటా శ్రీనివాస్ తరహాలో ఓటమి అంటే తెలియని నాయకుడిలా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు అవంతి శ్రీనివాస్. అయితే ఎవరి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు, ఎవరి వల్ల రాజకీయాల్లో తన ఇమేజ్ ను పెంచుకున్నారు? అదే గురువు గంటా శ్రీనివాస్ చేతిలో భీమిలి నియోజకవర్గం నుండి 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. ఎక్కడి నుండి అవంతి శ్రీనివాస్ రాజకీయాన్ని ప్రారంభించారు, అదే నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన కెరియర్ ముగిసిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. 2009 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా జెట్ స్పీడ్ తో ముందుకు సాగిన అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోవడంతో భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ ను నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి గాల్లో దీపంలా మారిందట. 2024 ఎన్నికల్లో తన గురువు గంటా శ్రీనివాస్ చేతిలో ఓడిపోయిన అవంతి శ్రీనివాస్ కొన్ని నెలలకే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అవంతి శ్రీనివాస్ ఎక్కడ కనిపించడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన అవంతి శ్రీనివాస్ నిజంగానే రాజకీయాల నుంచి పూర్తిగా దూరమైపోయారా, లేదా ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వడం కోసం ఎదురుచూపులు చూస్తున్నారా అనేది అంతుపట్టకుండా తయారైంది. భీమిలి నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట లాంటిది. అలాంటి భీమిలి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని అవంతి శ్రీనివాస్ 2009, 2019లో బంపర్ విక్టరీ కొట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత అదే భీమిలి నియోజకవర్గం నుండి తన రాజకీయ జీవితానికి విరామం ప్రకటించిన అవంతి శ్రీనివాస్ ఎందుకు ఇలాంటి సడన్ నిర్ణయం తీసుకున్నారు ఎవరికి అర్థం కావడం లేదట. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ వెంటనే టీడీపీలో జాయిన్ అవ్వాలని ఆలోచన చేసినా భీమిలి నియోజకవర్గం నుండి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆ పార్టీలో డోర్స్ క్లోజ్ అయ్యాయంటున్నారు. అవంతి జనసేనలో జాయిన్ అవుదామని నిర్ణయం తీసుకునే లోపే కూటమి ఈక్వేషన్లు అడ్డం పడ్డాయంట. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా ఫుల్ స్టాప్ పడిందంటున్నారు. తొలిసారి ఓటమితో అవంతి శ్రీనివాస్ తన రాజకీయ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారని ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే అనే నానుడిలాగా అవంతి పరిస్థితి తయారైందని ఆయన సన్నిహితులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత అవంతి శ్రీనివాస్ గ్యాప్ తీసుకోవాలని అసలు ఆలోచించలేదంట. కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండడంతో వ్యాపార అవసరాల కోసం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందట. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన తర్వాత అవంతి శ్రీనివాస్ టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ క్రమంలో ఓటమి తర్వాత సైలెంట్ గా ఉండడం కానీ, లేదా రాజకీయాలకు దూరంగా ఉండడం కానీ చేయకపోతే చిక్కుల్లో పడతారని హెచ్చరికలు వచ్చాయంట. రాజకీయాల్లో ఆవేశంగా అడుగులు వేసే కంటే ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ విద్యా సంస్థలు, వ్యాపారాల మీద దృష్టి పెట్టి వేచి చూసే ధోరణిలో ఉంటే బెటర్ అనుకుంటున్నారంట. కూటమి పార్టీలో చేరే అవకాశం లేని ఆయన వైసీపీలో కంటిన్యూ అయితే తన వ్యాపారాలకు గట్టి దెబ్బ తగులుతుందని గ్రహించి రాజకీయాలకు దూరం జరిగారంట.
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 4 ఏళ్లకు పైగా అధికారంలో ఉంటుంది. ఆ మిత్రపక్షాల్లో జాయిన్ అవుదామని ఆలోచన ఉన్నా ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి వేచి చూడడం తప్ప మరో దారి లేదని అవంతి శ్రీనివాస్ కు కూడా అర్థమైందంటున్నారు. ఇప్పటికే భీమిలి నియోజకవర్గంలో పాగా వేసిన గంటా శ్రీనివాస్ 2029 ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిగా కొడుకును బరిలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేయడం అనేది ఎప్పటికీ జరగదు. అవంతి రాజకీయ జీవితం ముగియడంతో పాటు తన వారసులను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకునే కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. కూటమి అధికారంలో ఉన్న వాళ్ళు వేచి చూస్తే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పుడు ఏదైనా అవకాశం దక్కకపోతుందా అన్న చిన్న హోప్తో అవంతి వెయిట్ చేస్తున్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భీమిలి నియోజకవర్గం ఖచ్చితంగా 2 వర్గాలుగా మారుతుందన్న ప్రచారం ఉంది. ఒక నియోజకవర్గాల నుండి గంటా బరిలో నిలిచిన మరో నియోజకవర్గంలో తనకి అవకాశం వస్తుందని అవంతి శ్రీనివాస్ ఆశలు పెట్టుకున్నారట. అయితే రాజకీయం అంటేనే ఎప్పుడూ డైనమిక్ గా ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత నేను ఉన్నాను అంటే నియోజకవర్గంలోని ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో అవంతి జాతకం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.